ఏమిటే దీన్ని నస? ఉండండి, ఇంకో బొమ్మ పడిపోయినట్టుంది. నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అమ్మా జాగ్రత్త తల్లి. అమ్మా జాగ్రత్త. మీ మదర్ పోయిన తర్వాత మీరు చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు. హైయర్ అథారిటీస్తో నేను మాట్లాడతాను. ఐ థింక్ యూ బెటర్ టు టేక్ సమ్ రెస్ట్. ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళండి. హలో హలో అభి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా లేడీ కలెక్టర్ పై నగర శివార్లలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కలెక్టర్ ని హాస్పిటల్ కి చేరవేసిన రామాపురం ప్రజలు. ఇంకా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఒరే నాగు చూడరా, మన కలెక్టర్ గారి మీద దాడి జరిగితే ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏట్రా? నిజమేనన్నయ్యా. ప్రతి మనిషి ఊపిరి ఆగే చివరి నిమిషంలో అమ్మా నాన్న లేదా మనం బాగా ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. కానీ నా ఊపిరి ఆగే చివరి నిమిషంలో ఒక ఊరు గుర్తొస్తుంది. కొన్ని జీవితాలు కనిపిస్తున్నాయి. ఆ ఊరి కథ ఏంటో నా కథ మీకు చెప్తుంది. నా పేరు సుబ్బలక్ష్మి. మా ఊరు రావులా ధాన్యం బత్తాలు ఓడట్టుకెళ్ళాలి బండి అట్టారా. ఎల్లవయ్యా, ఈవేళ నా కూతురు పరీక్షల ఫలితాలు వస్తాయి. ఆహా, ఏ పరీక్షలేటు? నీకు తెలదేటి, పట్నం వెళ్ళి నా కూతురు కలెక్టర్ పరీక్ష రాసింది కదా. ఓసోసి ఏటి నీ కూతురు ఒక్క పరీక్ష రాస్తేనే ఇంతలా మురిసిపోతున్నావు. నా కొడుకు రాసిన పరీక్ష మళ్ళీ మళ్ళీ రాస్తా ఉంటాడా? ఏ పరీక్ష రాస్తున్నాడు రా? నాన్న నాన్న నువ్వు ఉండి నాన్న. నువ్వునరా, నన్ను చెప్పనే. అదేదో సప్లిమెంటరీ పరీక్ష అంట. కలెక్టర్ కన్నా పెద్దదే అయి ఉంటది. బాబాయ్, సప్లిమెంటరీ పరీక్ష అంటే ఫెయిల్ అయిన పరీక్షని మళ్ళీ మళ్ళీ రాయటం బాబాయ్. నీ పని చెప్తాను. బలి చెప్పాడికి సార్లేండి సంబడం. మీ తండ్రి కూతుళ్ళకి ఎలా పని లేదేంటి నవ్వుకోవడానికి? పాపం లోపలది ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఒకసారి వెళ్ళి చూడు మావా. నిజమే కదా. అమ్మా సుబ్బులు, సుబ్బులు, అమ్మా సుబ్బులు, అమ్మా ఎక్కడున్నారో బంగారు తల్లి? హలో హలో బుజ్జమ్మా, ఎక్క కలెక్టర్ పరీక్ష పాస్ అయింది. అవునా బాబాయ్? నాన్న నాన్న, అక్క కలెక్టర్
మావా ఏంటి మావా కళ్ళల్లో నీళ్లు? కన్నీళ్ళు ఎప్పుడు దుఃఖాన్నే కాదే, ఒక్కోసారి గుండె మోయలేనంత ఆనందాన్ని కూడా ఇస్తాయి. నిజమే మావా, నిజమే. నువ్వెంతో కష్టపడి దాన్ని చదివించావు. నీ వల్ల అది కలెక్టర్ అయింది. దీన్ని ఇక్కడ గుండెల మీద పెట్టుకుని పెంచానే. ఇది 10 మంది కోసం కలగందే, అది ఇవాళ నిజమైంది. నా బంగారు తల్లి సుబ్బులు. నాన్నా, ఈ విషయం తెలిస్తే మీ అత్తమ్మ ఎగిరి అంటేస్తారా సుబ్బులు? అదిగో ఆ, ఏం బావా? ఏంటి బావా మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంటికి తీసుకొచ్చావు? మా ఇంటికే కాదు మహాలక్ష్మి, ఇప్పుడు ప్రతి ఇంటికి మహాలక్ష్మి. మీ మేనకోడలు కలెక్టర్ అయింది బావా. అవునా? నీ తస్సాదియా. ఏమే మన ఇంటికి కలెక్టర్ అమ్మ వచ్చింది చూడు. నా బంగారు తల్లి. బావా ఊరంతా ఈ వార్త చెప్పాలి బావా. ఆ? రామ్మా. అలాగే బావా. అత్తయ్య మావయ్య మేము వెళ్ళొస్తాం. వస్తాం. సరేనా? అలాగే. వెల్కమ్ మేడం. నమస్తే మేడం, మీ క్యాబిన్ ఇక్కడే, బయటే ఉంటా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కలెక్టర్ సార్ ఆవిడ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు. కనీసం లేచి విష్ కూడా చేయరా? నా 40 ఏళ్ల సర్వీసులో 2 సార్లు కరెన్సీ మారింది, 20 సార్లు కలెక్టర్ మారారు. నేను లేచి నిలబడి నమస్కారం పెట్టేంత స్థాయిలో ఏ కలెక్టరు పనిచేయలేదు. నా వయసుతో పాటు వీళ్ళు ఏదో మంచి చేస్తారనే ఆశ కూడా కరిగిపోయింది. చూద్దాం ఈవిడేం చేస్తుందో. నువ్వు గానీరా రోయ్, ఊహోరకెళ్ళి నిలబడ్డావేంట్రా? చూడ పని చూడ. నాన్న, అమ్మ క్యారేజ్ ఇచ్చింది. అక్కడ ఉంచమ్మా, వస్తున్నాను. యారా రాములో, హాయ్. కూతుని బాగా చదివిస్తున్నట్టున్నావు. బాగా చదువుద్దయ్యా, కట్టబడి చదివిస్తున్నాను. ఏమో బుజ్జమ్మా, పెద్దయ్యకేమవుతావేటి? నేను కలెక్టర్ నవుతా. అమ్మో, ఆశకు కూడా అద్దుండాలమ్మా. మీ నాన్న చూస్తే మట్టి పిసుకునే రైతు, నువ్వు కలెక్టర్ అయిపోతావా? యారా రాముడు, అయిపో, కలెక్టర్ అయిపో. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అయింది మేడం. నమస్తే కలెక్టర్ గారు, బాగున్నారా? నా పేరు రవి, అందరూ నన్ను తోట రవి అంటారు. ఎమ్మెల్యే గారి మనిషిని. అన్నకి నేనంటే ఇష్టం,
జనానికి ఆయన అంటే భయం. అది వేరే విషయం అనుకోండి. ఊరి చివర మాకు 20 ఎకరాల అరటి తోట ఉందండి. దానికి జనాలు చెప్పే కథ కూడా ఒకటి ఉంది. అక్కడ మేము చెప్తే గెలలో నరుకుతారు, మాకెదురు తిరిగితే తలలో నరుకుతారు. చేత నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫైల్ మీద సంతకం మీరు పెట్టండి, చెక్ మీద సంతకం నేను పెడతా. అయినా మొదట మాలాంటి వాళ్ళు ఫైల్ మీద సంతకం పెడితే మీ జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. కాదు కూడదు అంటారా? కారణాలు లేని సావులుంటాయి గాని నొప్పి లేని సావులు ఉండవు కదా కలెక్టర్ అమ్మ గారు. ఆలోచించుకోండి మరి. చూడండి ఎమ్మెల్యే గారి తోక రవి గారు, పిట్ట కథలు, పిల్ల మరిరాజు కథలు, మీరొస్తే గేట్ తీసే వాచ్మ్యాన్లకి, బయట సంస్కారం లేకుండా నమస్కారం పెట్టే బ్రోకర్లకి చెప్తే వింటారు, నాకు కాదు. కలెక్టర్ మాటలు జాగ్రత్తగా రాని. మీరు భయపెట్టే జనం తిరగబడితే మీ తోటలో తెగేది మీ తలే. మీ సంతకం విలువ మహా అయితే 1 పక్కన కొన్ని సున్నాలు, కానీ నా సంతకం విలువ కొన్ని జీవితాలు. అయినా మీకు ఇంతసేపు టైం ఇచ్చింది మీరు చెప్పే కథలు వినడానికి కాదు, ఇక్కడ చాలా మందికి క్లారిటీ రావడం కోసం. ఆడదాని కలెక్టర్ భయం భక్తి ఉండాలా? అదే ఆడదాని కాళ్ల కిందుందిరా నీ అహం. అనుకుంటే ఒక్క సంతకం చాలు, తోటరవి అనేవాణ్ణి జనాలు మర్చిపోవడానికి. ఏమైంది? అయ్యో, డబ్బులు బాగా తగిలాయా? ఇది చూడండి, నీ పేరేంటి? అయ్యో, పడిపోయావా నాన్న? అభి, దెబ్బలు ఎక్కడైనా తగిలాయా? అయ్యో, దెబ్బ తగిలిందమ్మా. అయ్యో అభి, అబ్బే, ఎంత దెబ్బ తగిలింది అభి? అయ్యో మేడం, మేడం, Is everything okay? Are you feeling better now? ఓకే డాక్టర్. సార్ ఒక్క నిమిషం సార్. గత కొన్ని నెలలుగా ఆడవాళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఒక కలెక్టర్కి భద్రత లేకపోతే ఇక సామాన్య మహిళలకు మీ ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇస్తుంది సార్? చూడండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. దీని వెనకాల ఎంత పెద్దవారున్నా సరే కఠినంగా శిక్షిస్తాం. సార్, కలెక్టర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? ఆవిడ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదయ్యా. ఆవిడ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంది. నో మోర్ క్వశ్చన్స్. మేడం గారి పేరెంట్స్ మీరేనా? అవునమ్మా. షీ సేఫ్ నో. ఇప్పుడే రూమ్ కి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. అట్లాగే. మీరు ఉండండి మేడం, మీరు వెళ్ళండి సార్. సరే. మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ఆడదానికి ఎంత నొప్పైనా భరించే శక్తి దేవుడిచ్చాడంటారు. అదే ఆడదానిగా చెప్తున్నా, ప్రాణం పోయేటప్పుడు కూడా
అంత నొప్పి ఉండదేమో అమ్మా. మీ అమ్మాయి కాబట్టి ఇంకా ఐసీయూ రూమ్ లో ఉంది. వేరే అమ్మాయి అయితే మార్చురీ రూమ్ లో ఉండేది. ఆవిడ మీద జరిగిన అటాక్ వల్ల ఆవిడ ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయ్యారు. బ్రతకాలన్న బలమైన కోరికే ఆవిడికి ఆఖరి నిమిషంలో ఊపిరిపోసింది. అయ్యో, మీరు అలా ధైర్యపడితే ఎలా అమ్మా? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇదేదో ఉదయం అనుకుని రాత్రి చేసిన అటాక్ కాదు, వెరీ ప్రీ ప్లాన్డ్ అటాక్. రేయ్, చూసావా ఇది? కలెక్టర్ గారి మీదే అతి దారుణంగా దాడి జరిగిందంట్రా. అబ్బా, కలెక్టర్ మీదే దాడి చేశాడంటే ఆడెవడో పెద్దోడు అయి ఉంటాడ్రా. అయినా ఈ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోక ఈ ఉద్యోగాలు సద్యోగాలేంట్రా? ఇదిగోండి సార్ మీరు అడిగిన పేపర్లు. ఇవి చూస్తుండండి, మిగతా తీసుకుని వస్తాను. ఏంట్రా చీకట్లో ఒక్కడవే కూర్చొని ఏదో డీప్ గా ఆలోచిస్తున్నా? ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందిరా? అటాక్ జరిగి ఇన్ని రోజులు అయింది కదా. ఎంక్వైరీ జరుగుతుందిరా, కేసు నా ఒక్కడి చేతిలో లేదు కదా. ఫైల్స్ హైర్ ఆఫీషియల్స్ కి ఫార్వర్డ్ చేశాను, ఇంకా అవి వాల్ టేబుల్ మీద ఉన్నాయిరా. రే 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 రే, ఈ సెటప్ అంతా ఏంట్రా? తనకు చాలా సీరియస్గా ఉన్నదని చెప్పి నిన్ను ఇక్కడికి పిలిచాను. నువ్వు వచ్చింది ఎందుకు? నువ్వు చేస్తుందేంటి? ఏదో చేసేలా ఉన్నాడు. రే, ఇప్పుడుకున్న తలపోట్లు చాలురా, నువ్వు కొత్త క్రియేట్ చేయకరా. అటాక్ జరిగి ఇన్ని రోజులైంది, ఫైల్ టేబుల్ మీద ఉందని చెప్పడానికి కాదురా డిపార్ట్మెంట్ నీకు జాబ్ ఇచ్చింది. నాకు ఫైల్ మూవడం కాదురా, ఈ కేసు సాల్వ్ అవడం కావాలి. అది నేను చేస్తాను. ఆనాడు ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు, కానీ ఈనాడు ఈ అభిమన్యుడే పద్మవ్యూహం వేశాడు. ఎవ్వడు తప్పించుకోలేడు. పద. ఇప్పుడు ఎక్కడెక్కరా? ఈ కథ మొదలైన చోటు నుండే ఈ కథకి ముగింపు వెతుకుదాం. ఏమైనా క్లూ దొరికిందా? లేదురా. పద. రే, నిన్న సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగారా? 2 days లో అరేంజ్ చేస్తారన్నారు. ఇంతకీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఇదేంటి? పిఏని లైంగికంగా వేధిస్తూ కలెక్టర్కి అడ్డంగా దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్. ఇన్స్పెక్టర్ అజయ్.
పూజ, మా దగ్గర అంత టైం లేదు. స్ట్రేట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో ఏం జరిగిందో చెప్పు. నాన్నగారు పోయాక ఇంట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి సార్. తెలిసిన వాళ్ళ ద్వారా మున్సిపల్ ఆఫీస్లో జాబ్ వచ్చింది. సార్కి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం నా డ్యూటీ సార్. రోజులాగే ఆ రోజు కూడా పూజ పెన్ తీయమ్మా. ఓకే సార్. పూజ సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉంది సార్. ఇంట్లో వదలండి ఇబ్బందులు తీరాలంటే ఒంట్లో ఇబ్బందులు ఉండకూడదు. సార్. వదలండి సార్ ప్లీజ్. పూజ సార్ నా మాట విను పూజ. వదలండి సార్. సార్ పెన్ తీరా. మేడం మర్యాద మేడం. పెన్ తీయరా. షర్ట్ తీయించింది నీ హీరోయిజం చూపిద్దామని కాదురా. ఆఫీస్లో పనిచేసే నలుగురు మగాళ్ల మధ్యలో షర్ట్ తీయిస్తే నీకొచ్చే కోపం కంటే పరాయి మగాడు చేయి పట్టుకుంటే ఆడదానికి కలిగే బాధ ఎక్కువ. ఇదే మాట కొట్టి కూడా చెప్పొచ్చు, కానీ ఇలా చేస్తేనే నీకు గుర్తుంటుంది. ఒక అమ్మాయి నలుగురు మగాళ్ల మధ్యలో పనిచేస్తుందంటే తాను బలహీనం అవ్వటానికి కాదు, తన కుటుంబానికి బలం అవ్వటానికి. ఆ కట్టిన రంగులు మార్చండి రా. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. సాయంత్రానికల్లా మండపం రెడీ అయిపోవాలి. అర్థమవుతుందా? అది కూడా మార్చు. వినపడుతుందా? ఎవరు సార్ మీరు? నా చేతిలో లాఠీ, నీ చేతికి సైకిల్ వేయమంటావా? ఒక లాఠీ వస్తుంది. బాగుందిరా. సాయంత్రం నీ కూతురు పెళ్లి పెట్టుకొని నువ్వు మాత్రం నీ కూతురు వయసున్న అమ్మాయితో వేసాలేస్తున్నావు. గుర్తుందా పూజ? బొక్కలేసిన ఆడు తగిలిస్తే అన్ని గుర్తుకొస్తారు అభి. సార్ తను చాలా మంచి అమ్మాయి సార్. నా వల్ల ఆ తప్పు జరిగింది, కానీ అది ఆవేశంలో చేసిన తప్పు సార్. దానివల్ల తనకే కాదు సొసైటీలో నా పేరు ప్రతిష్ట అన్నీ పోయాయి సార్. ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. దయచేసి నన్ను రోడ్డు మీకు లాగొద్దు సార్. మీరు చెప్పేది నిజమని నమ్మడగల సార్? తప్పించుకుందాం అనుకునేవాడు అబద్ధాలు చెప్తాడు సార్. తప్పు చేసి దొరికిపోయినాడు ఎలా చెప్తాడు సార్? నువ్వు చెప్పే కథలో నీకెంత క్లారిటీ ఉందో నాకు నీ మీద అంతే డౌట్ ఉంది. అది డౌట్ కాదని నా క్లారిటీ వస్తే ఫస్ట్ బొక్కలేసేది నిన్నే. అలాగే సార్. పదరా. మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ కన్నా వీడి దగ్గర ఉన్న ఆన్సర్సే బలంగా ఉన్నాయి. సో ఐ థింక్ ఈస్ నాట్ ఎ సస్పెక్ట్. మరి వీడి కాకపోతే ఇంకెవడే ఉంటారా? తీయండి. బాబాయ్ 2 చాయ్. బాబాయ్ 3 నెలల క్రితం కాంట్రాక్టర్ దివాకర్కి కలెక్టర్కి ఏదో గొడవైంది. నీకేమైనా తెలుసా? ఆడబోవద్ది ఒకరికడా మొన్న మధ్య యారా ఇలా వచ్చారేంటి? అయ్యా మా ఇళ్ల పట్టాలు మాకు ఇప్పిస్తే ఓ మంచి రోజు చూసుకుని ఇళ్లలో దిగిపోతామయ్యా. అవునయ్యా, పాలు పొంగించుకొని ఇళ్లలోకి దిగుతామయ్యా.
సాగదీయకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తాను వినండి. ఎవరికి ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, పేపర్ మీద సంతకాలు ఎప్పుడు పెడతారు? అయ్యా, సొంతిల్లు మా కలయ్యా, దాన్ని మేము అమ్ముకోలేమయ్యా. ఈ పట్టాల మీద మేము సంతకాలు పెట్టమండి అయ్యా. ఏంట్రోయ్ కొత్తగా సంతకాల బదులు సమాధానాలు వస్తున్నాయి? ఏంటయ్యా ఈ దౌర్జన్యం? మా ఇళ్ళ స్థలాలు మీరు లాగేసుకుంటే మేము ఎక్కడ పడుకోవాలి? మీ పక్కలో పడుకోమంటారా? ఏంటో వాగుతున్నావు? రేయ్, మీ అంతటి మీరిస్తే మీ ఇల్లు మాత్రమే తీసుకుంటా, అదే నేను తీసుకుంటే మీ ప్రాణాలు కూడా తీసుకుంటా. అమ్మా, మీరే ఎలాగైనా మా అందరికి న్యాయం చెయ్యాలమ్మా. ఆ కాంట్రాక్టర్ దివాకర్ గారు మా ఇళ్ళ పట్టాలని లాగేసుకున్నాడమ్మా. ఇప్పుడు మేము ఎక్కడుండాలి తల్లి? రే రే రే, ఏంట్రా ఇదంతా? అయ్యి బాబోయ్, ఎవర్రా మీరంతా? ఈ సంత ఏంట్రా? ఒరే ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఈ కంప్లైంట్ పోలీస్! కాంట్రాక్టర్ దివాకర్ గారి ఇంటిని మీరు ఇలా ఆక్రమించుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు ఇది న్యాయం అనిపిస్తుందా? ఏం మాట్లాడారంటండి మీరు? మా ఇళ్ళని ఆ దివాకర్ గారు లాగేసుకున్నాడు మొర్రు అంటుంటే మా మొర ఎవడో ఆలకించలేదు. కానీ మేమందరం ఈ రోజు ఆ దివాకర్ గారి ఇంటికి సొట్టపు సుపుగా వస్తే మీ అందరికీ అది పెద్ద బేకింగ్ న్యూస్ అయిపోయింది. అవునులే, గొప్పలింట్లో కుక్క పిల్ల తప్పిపోయినా కూడా మీ అందరికీ అదో పెద్ద బేకింగ్ న్యూస్ కదా. మీరు ఒక మీడియాతో మాట్లాడుతున్నారని మర్చిపోకండి సార్. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు మాట్లాడేది మీకేనా అర్థమవుతుందా? వాళ్ళకి న్యాయం చేయవలసింది పోయి ఆగండి. ప్రజల హక్కుల్ని ఇలాంటి వెధవలు లాక్కుంటే ఇప్పుడు గవర్నమెంట్ కొట్టింది, మళ్ళీ రిపీట్ అయితే ప్రజలే కొడతారు. మూర్తి గారు, బాబాయ్, అమ్మా, ఇక నుంచి ఇళ్ల స్థలాలు మీవి. నమస్తే. నమస్తే. మన ఇళ్ళ తలాలు రా, మన ఇళ్ళ తలాలు మనకు వచ్చేసి. కలెక్టర్ అమ్మా, కలెక్టర్ అమ్మా, కలెక్టర్ అమ్మా, కలెక్టర్ అమ్మా. ఈ చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా అభి. ఏరా దివాకరే, ఒప్పాడు వీచ్ ఎదురుగా 50 ఎకరాలు కొన్నావంట కదా? బాగుందిరా. నీ చేతికున్న ఉంగరాలు, నీ పేరు మీద ఉన్న బంగ్లాలతో కాకినాడ సింగిల్ పేమెంట్ లో కొనేయచ్చంట కదా? మా తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు సార్ అవి. అదిరా అభి, ఈడి పాపాలకు పునాది తాత వేసాడంట. నువ్వు కలెక్టర్కి ఏదో ఏళ్ళు చూపించి వార్నింగ్ ఇచ్చావంట, నాకు చూపించరా? నేనా? సార్ సార్, ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది సార్. అయినా ఈ జనాల గురించి మీకు తెలియంది కాదు సార్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే భూముల్లో సగం పైన వాళ్ళు బయట అమ్మేస్తుంటారు. వాళ్ళు అమ్మేవే నేను కొనుక్కుంటాను. ఆ రోజు వాళ్ళు చెప్పిన రేటు నేను ఇవ్వనన్నాను, డీల్ సెట్ కాలేదు. అందుకే వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు సార్.
ఎవరు చెప్పి తెలుగు సినిమాకి కథలు లేవని చెప్పి మనోడు చూడు ఎంత బాగా చెప్తున్నాడు. అబద్ధం కాదు సార్, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. రేయ్, నువ్వు చెప్పిన కథలో నీకు చాలా క్లారిటీ ఉందిరా. అది నాకు రావాలి కదా, అది వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. తప్పు చేసినాడు సంజయ్ చెప్తాడు, కానీ వీడు సమాధానాలు చెప్తున్నాడు. నాకు తెలిసి వీడు కూడా కాదేమో అనిపిస్తుందిరా. మరి వీడు కాక వాడు కాక ఇంకెవడై ఉంటాడంట? రేయ్, కలెక్టర్ ఆఫీస్ ఫుటేజ్ వచ్చిందా? రే, నీకు చెప్పడం మర్చిపోయా, ఏదో సర్వర్ ఇష్యూ వల్ల సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందంట. వాట్? మిస్ అవడం ఏంట్రా? అర్జెంట్ కలెక్టర్ ఆఫీస్ పదా. సరే. నీ పేరేంటి? రమ్య సార్. కలెక్టర్ ఆఫీస్ సర్వర్ రూమ్ ఇన్ఛార్జ్ నువ్వేనా? అవును సార్, నేనే. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో, అది కూడా ఒక కలెక్టర్ ఛాంబర్లో ఏదో సర్వర్ ప్రాబ్లం వల్ల ఫుటేజ్ మిస్ అయిందని అంత సింపుల్ గా చెప్తున్నారు. సార్ అది నో, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఐ జస్ట్ నీడ్ దట్ ఫుటేజ్. 2 days లో మిస్ అయిన ఫుటేజ్ రిట్రైవ్ చేసిన టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. అయ్యా, కలెక్టర్ అమ్మను ఒకసారి కల్పించండి అయ్యా, దయచేసి కల్పించండి అయ్యా. ముసలాడా, కలెక్టర్ అమ్మ దుప్పుతో వాడు ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు. ఇలా మూలం కూర్చో. ఏంటయ్యా? తాత, ఏమైంది? కలెక్టర్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు? ఒక నిమిషం, I'll call you back. తాత 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 రామాపురం. క్యాలెండర్లో రోజులు మారుతున్నాయి గాని మన బతుకులు మాత్రం మారట్లేదురా రాజు. ఎరా సామే, మళ్ళీ ఆ కలెక్టర్ ఆఫీస్కే పోయావా? ఆ కలెక్టర్ ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నీ కాళ్ళు నిప్పు పుట్టాలే తప్ప వాళ్ళ కార్లు మన మట్టి రోడ్డు మీదకి రావురా. అయినా కాటికి పోయే వయసులో కలెక్టర్ ఆఫీసులో పనిట్రా. కొన్నేళ్ల క్రితం మా ఊర్లో 400 పైబడి గడపలుంటే 50 లోపు సమాధులుండేవిరా. కానీ ఇప్పుడు 200 లోపు గడపలున్నా సమాధులు వాటిని మించిపోతున్నాయిరా. అందుకేరా కనీసం నేను కాటికి పోయే లోపైనా ఆ లెక్కలు తగ్గి మీ బతుకులైనా బాగుపడాలనరా నా తపన. అయినా ఆ లెక్కలన్నీ మారి మన బతుకులు బాగుండాలంటే ఆ దేవతో దేవుడో దిగి రావాలి. దండాలమ్మా. అమ్మా, మీరొచ్చారేటమ్మా కలెక్టర్ అమ్మా? రై ముసలోడా, ఏం చెప్పి తీసుకొచ్చావు ఆవిడ్ని? అమ్మా, ఆడి మాటలు ఏమీ నమ్మకండి అమ్మా. మేమందరం ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నామమ్మా. మాకే ఇబ్బంది లేదు తల్లి, మేం బాగానే ఉన్నామమ్మా. చూడండి, తాత నాకేం చెప్పలేదు. మీ కంగారు చూస్తుంటేనే విషయం ఏంటో నాకు అర్థమవుతుంది. ఆ సమస్య ఎంత పెద్దదో, ఆ సమస్య వెనుకున్నవాడు ఎంత పెద్దవాడు. ఇప్పుడు చెప్పండి, వాడెవడు? లేదమ్మా, మాకే సమస్య లేదు తల్లి, మేం బాగానే ఉన్నామమ్మా. ఊరుకోయ్యా, ఇప్పటికీ కూడా మన నోరు మెదకపోతే మన మాటలతో పాటు మన బతుకులకు కూడా ఆఖరి రోజులు వచ్చేస్తాయి. మేడం, మా ఊరు వాళ్ళు
విత్తనాలతో పాటు మా సమస్యలను కూడా ఎక్కడే పాతేస్తున్నారు మేడం. నేను బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ని మేడం. లక్షలు సంపాదించే ఉద్యోగం వదిలేసి వ్యవసాయమే లక్ష్యంగా పనిచేస్తున్నాను మేడం. ఇక్కడ సమస్య పండించే రైతుదో, పంటనిచ్చే నేలదో, ఆ నేలపై పారే నీరుదో కాదు మేడం. మనిషి నుంచి వచ్చే నకిలీ విత్తనాలది మేడం. నకిలీ విత్తనాలా? అవును మేడం. ఎన్నో ఏళ్లుగా మా తల్లులు పుస్తులు తాకట్టు పెట్టి మరీ విత్తనాలు వేసి పంట వేస్తుంటే ఊరి పంట చేతికి రావాల్సిన రైతు ఊరి వేసుకుని చేతికి వెళ్తున్నాడు మేడం. పంటతో పాటు ఇంటి పెద్దను కూడా కోల్పోతున్నాం మేడం. ఇంటి పెద్దను కూడా కోల్పోతున్నాం. అమ్మా, వీడి మాటలు నమ్మకండి తల్లి. ఇక్కడేమీ జరగలేదమ్మా. మేమంతా చాలా ఆనందంగా ఉన్నామమ్మా. అక్క అక్క అక్క, మా నాన్న పొలానికి వెళ్ళి ఇంకా రాలేదు. మా అమ్మేమో రేపు వస్తాడంటుంది. నువ్వైనా మా నాన్నని త్వరగా రమ్మని చెప్పక్క. అలాగే చచ్చిపోయి చాలా కాలం అయిందమ్మా. ఆ ముక్క ఆ పిచ్చి పిల్లకి ఎలా చెప్పాలా నాకు అర్థం కావట్లేదు తల్లి. మూర్తి గారు. మేడం, అవి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఫ్యాక్టరీలు మేడం. మూర్తి గారు. అమ్మా, ఆ ఎమ్మెల్యే మమ్మల్ని బతకనివ్వడమ్మా. వద్దు తల్లి, వద్దమ్మా. వాటి మీద సంతకాలు పెట్టొద్దమ్మా. ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి జలకిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యేకి సంబంధించిన విత్తనాల ఫ్యాక్టరీలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని ఫ్యాక్టరీని సీజ్ చేసిన కలెక్టర్ సుబ్బలక్ష్మి. దీనిపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మేడం, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ఆ ఎమ్మెల్యే కొడుకు ఏంది కలెక్టర్, నీ గురించి చాలా ఇనుండా. రక్తం పెన్నా నది మాదిరి ఉరకలేస్తా ఉంటే చెప్పు, ఆపేదానికి వేరే దారులుండాయి. రోడ్డు మీద మీ కాన్వాయిలే కాదు, మా కంకర్ లోడ్లు కూడా వెళ్తుండాయి. కంకర్ లోడ్ గుద్ది కలెక్టర్ దుర్మరణం చెందినదని బ్రేకింగ్ న్యూస్ రావాలన్నా ఏందే? నువ్వు సంతకం చేస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారా? మహా అయితే 10 చేతులు దండాలు పెడతాయి. అవే 10 చేతుల్లో మేం పెట్టాల్సింది పెడితే ఆ దండాలు మాకు పెడతాయి. కొనే ముందు ఉప్పు రుచి చూస్తారా ఏంది? మా విత్తనాలు కూడా అంతే. ఈ అలగా రైతుల కోసమా నీ ఆవేశమంతా? రెక్కాడితే గాని డొక్కాడని నా కొడుకులు ఈళ్ల కోసం నీ బతుకు నాశనం చేసుకుంటున్నావా? నువ్వు పాస్ చేసిన జీవో రద్దు చేస్తూ సంతకం పెట్టు. ఏంది కలెక్టరు నవ్వుతాండావు? సంతకం పెట్టు. అన్నా ఇది చూడు. కలెక్టరు ఎంత తెలుస్తా రై నా కొడక. ఎదవని చేసినాదిరా, అందరి ముందు నా పరువు తీసినాది. దాన్ని వదిలేదులే. అన్నా కూలో ముందు పెగ్గి. మా నాయన కొట్టినప్పుడు కూడా బాధలే. ఏం చేస్తున్నా దాని అవమానమే గుర్తుకొస్తాండది. ఆఖరికి పెళ్ళం పక్కలో ఉన్నా దాని పొగరే గుర్తుకొస్తాండది. దాని ప్రాణం తీసేదాకా దాన్ని ఇడిసిపెట్ట. అన్నా చంపాల్సింది కలెక్టర్ అమ్మని కాదన్నా.
చెప్పండి నాన్న. హలో బుజ్జమ్మ, ఏం చేస్తున్నావురా? వర్క్ లో ఉన్నాను నాన్న. అలా కాదు సుబ్బులు, ఈ రోజు మన ఊర్లో జాతర కదా, నువ్వు ఇవాళ? లేకపోతే ఎలా తల్లి? నువ్వు త్వరగా బయలుదేరమ్మా. సరే, నేను బయలుదేరుతున్నా. సరే తల్లి. ఓకే. అమ్మా కలెక్టర్ అమ్మా, పోయాడమ్మా, నా కొడుకు పోయాడు. వద్దు వద్దు అని చెప్తూ ఉన్నా, నువ్వు చెప్పిన మాటలు వినే ఇలా అయ్యాడమ్మా. అమ్మా, ఇప్పుడు నేను ఎవరిని చూసుకొని బతకాలమ్మా? ఎట్టా జీవించాలి తల్లి? చెట్టెంత ఎదిగిన నా కొడుకు మట్టిలో కలిసిపోయాడమ్మా. అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన ఈ చేతులతో అస్థికలు పట్టుకోవలసి వచ్చింది. ఇంకెప్పుడు నువ్వు మా ఊర్లోకి రాకమ్మా. మా బతుకులను నువ్వు ఉద్ధరించాల్సిన పని లేదు. నేను చెప్పేది వినండి బాబాయ్. వద్దు, ఇంక నువ్వు నాకేమీ చెప్పొద్దు. నా కొడుకు మరణానికి సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. జాతర చాలా బాగా జరుగుతుంది కదా వదినా. అయ్యారు అయ్యారు, మన శుభలక్ష్మి వచ్చేసిందండి. శుభలక్ష్మి వచ్చింది, శుభలక్ష్మి వచ్చింది. అయ్యా, మన ఊరు ఆడబిడ్డయ్యా కలెక్టర్ అయ్యి వచ్చింది. ఈసారి జ్యోతి ఆ అమ్మ తేలిగిద్దామయ్యా. భలేవాడివయ్యా, నేను వెలిగిస్తే ఒకటి, నా మైన కూడా వెలిగిస్తే ఒకట. అలాగే కానీ అలాగేనయ్యా. నాన్న, అమ్మా, ఈసారి జ్యోతి మీరే వెలిగించాలమ్మా. నేనా? అవునమ్మా, మీరే వెలిగించాలమ్మా. పర్లేదు. నా కొడుకు మరణానికి సమాధానం కావాలి, సమాధానం కావాలి. చెట్టెంత ఎదిగిన నా కొడుకు మట్టిలో కలిసిపోయాడమ్మా. ఒరే రంగా, ఊరుకోరా. పోయినోడు తిరిగి వస్తాడా చెప్పు? గుండెని రాయి చేసుకోరా. ఊరుకోరా, ఊరుకోరా. ఎందుకమ్మా మళ్ళీ వచ్చావు? నీ వల్ల జరిగిన నష్టాలు, పోయిన ప్రాణాలు చాలవా? ఇక వీటన్నిటినీ భరించేటువంటి శక్తి, ఓపిక మాకు లేవు. వెళ్ళిపోమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి నేను చెప్పేది వినండి దయచేసి. ఎల్లవమ్మా, మీ పెద్దోళ్ళు బతికేదే మా పేదోళ్ల సమాధుల మీద. మిమ్మల్నట్టగా మా నమ్మేది. ఒరే రంగా, ఊరుకోరా. ఆ అమ్మి చెప్పేది కూడా ఏంట్రా? ఆ అమ్మి మాత్రం మనకి హాని చేయాలని చూసిందట్రా. నన్ను క్షమించండి బాబాయ్. మీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ ఒక్కటే సరిపోదు. నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని. తప్పుని ప్రశ్నించడం నా హక్కు. నిజమే, నా వల్లే మీకు అన్యాయం జరిగింది. న్యాయం కూడా నేనే చేస్తా. నువ్వు పోగొట్టుకున్నది నీ కొడుకునే కాదు బాబాయ్, నా తమ్ముడిని కూడా.
పోయిన కొడుకుని తీసుకురాలేను, కానీ మీ ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం చెప్తాను. ఒక్కసారి నమ్మండి బాబాయ్, నా జాబ్ పోయినా, నా ప్రాణమే పోవాల్సి వచ్చినా మీ వెనకే నిలబడతాను. నన్ను నమ్మండి. అబ్బా, ఈ టైంలో పంచర్ ఏంటి? డ్రైవర్ ఏమైంది? స్టెప్నీ కూడా లేదు. ఏంటి మేడం, టైర్ పంచర్ అయింది మేడం. టైర్ పంక్చరా? అవును మేడం, దగ్గరలో ఏదైనా పంచర్ షాప్ ఉంటే చూసేస్తాను మేడం. ఈ టైంలో ఎక్కడ వెళ్తారా బాబు? మూర్తి గారు, 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 సుబ్బు,
మన లిస్ట్ లో దివాకర్ గాడు కమిషనర్ ఇద్దరు కాదని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది రాబి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గాడే చేసి ఉంటాడు. వాళ్ళిద్దరికి సుబ్బు మీద ఉన్నది కోపం అయితే ఎమ్మెల్యేకి ఉన్నది మాత్రం పగ. ఎందుకంటే విత్తనాల ఫ్యాక్టరీ మూయించింది, మీడియా ముందు పరువు తీయించింది, వాడు కొడుకుని అందరి ముందు వెదం చేసింది. ఇన్ని చేసిన తర్వాత వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఎమ్మెల్యే గాడే చేసుంటారు రబి. ఇంతకీ వాడి పేరేంట్రా? పెద్దిరెడ్డే. పెట్టాడా? నమస్తే కలెక్టర్ అమ్మా. ఆరోగ్యం ఎట్టున్నదే? అంతా సౌఖ్యమే కదా? మీ మీద జరిగిన దాడి నేను చేయించినానని అందరూ చెప్పుకుంటున్నారని తెలిసినది. 30 ఏళ్ల నాడు ఈడొచ్చి ఏం చేస్తాడు రేడా అని చెప్పని అందరూ అనుకున్నారు. మరి ఈ పొద్దు ఎవడేం చేసినా అది ఈ రెడ్డి గారే చేస్తానని చెప్పి అంత అనుకుంటా ఉండరు. అందుకే తూరి క్లారిఫై చేద్దామని వచ్చిన. అదంతా తడిగుడ్డతో గొద్దులు కోసేదమ్మా, ఇట్ట కత్తులతో కోసేది కాదు. ఇది చెప్పేందుకు ఎంతో వచ్చే పనిలే. ఆడకూతురు కదా, ఓ తూరి చూసిపోదామని వచ్చిన. నువ్వు చెప్పే అనకిలి ఇత్తనాలు నా వ్యాపారంలో సాయంత్రానికి మర్చిపోయే నష్టం లాంటిదే. తెలిసినాదా? మా సేవలో ఒక ఆచారం ఉండదమ్మా. ఆడ పుట్టినోడు ఎవడో ఆడోళ్ళ దొరికిపోడు. రాజకీయాలు చెయ్యం, అక్కరపడలే. ఆరోగ్యం జాగ్రత్త తల్లా. బాబే, నీ కళ్ళల్లో ఆమె మీద ప్రేమ కనిపిస్తా ఉండదు. ఆ మాదిరే నా మాటల్లో నిజం కూడా గ్రహిస్తా ఉండవని అనుకుంటాండా. పోయేస్తా, అమ్మి జాగ్రత్త. ఈ పరిస్థితిలో ఇవన్నీ చెప్పాలో లేదో తెలియట్లేదు. కాంట్రాక్టర్ నుండి కమిషనర్ వరకు నీకు థ్రెట్ ఉందని నాకు అనిపించిన అందరినీ నేను ఎంక్వైరీ చేశాను. ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. తప్పెక్కడ జరిగిందో అర్థం కావట్లేదు సుబ్బు. మేబీ ఇది ప్లాన్ చేసిన అటాక్ కాదేమోరా. వి మైట్ బి రాంగ్. ఎనీహౌ నీకు రెస్ట్ అవసరం సుబ్బు. ఫస్ట్ రికవర్ అవు, తర్వాత మాట్లాడుకుందాం. అభి, నేనెవరు అభి? ఐఎమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ రోజు నన్ను నేను కాపాడుకునే పరిస్థితిలో లేనేమో కానీ అటాక్ జరిగింది నా మీదో కాదు తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే కాదు. నేనొక కలెక్టర్. నా వెనుక ఒక వ్యవస్థే ఉంది అభి. అంత ఈజీగా మైట్ బి రాంగ్ అనేస్తున్నారు. మరి నా చుట్టూ ఇంతమంది ఎందుకు? ఒక కలెక్టర్కి భద్రత ఇచ్చుకోలేని డిపార్ట్మెంట్. రేపు ఒక కామన్ అమ్మాయి పరిస్థితి ఏంటి? నువ్వే చెప్పాలి. నాకు సమాధానం కావాలభి. అది కాదు సుబ్బు. హలో సార్, నేను రమ్యాన్ సార్. రమ్య చెప్పు. సార్, మీరు అడిగిన ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు రమ్య? సార్, నేను మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఆటో సార్. రమ్య, రమ్య, రమ్య ఎక్కడున్నావు? రమ్య వినిపిస్తుందా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఏంటమ్మా అరుస్తున్నావు? రేయ్, నీకు పద్మ వ్యూహం వేయడం మాత్రమే తెలుసు, కానీ నాకు అందులోంటి బయటికి రావడం కూడా తెలుసు. సుబ్బో, చేస్తున్నానే.
రే అభి రమేష్ చనిపోయిందిరా. రే అభి, రే హైర్ ఆఫీషియల్ నుంచి కాల్ వస్తుంటే కాల్ కట్ చేస్తావు, పిచ్చెక్కిందా? రే కెరీర్ రిస్క్ లో పెట్టుకోకు, కాల్ లిఫ్ట్ చేయి. ఐ నో యువర్ పాస్ట్ వాజ్ పెయిన్ఫుల్ బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. రే గత జ్ఞాపకాల దగ్గర ఆగిపోతున్న బాగుంటుందిరా. లైఫ్లో ముందుకెళ్ళాలంటే గతాన్ని మర్చిపోవాలిరా. మర్చిపోవాలంటే ఎంత దూరం రావాలారా? జ్ఞాపకాల బరువు మోస్తున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అజయ్ ఎక్కడ్రా? వీళ్ళు కుమ్మేస్తున్నారా? త్వరగా రండిరా మీరు. ఆపండ్రా. రే బయటోడు వస్తే మనం కలిసి కొట్టాలరా, అంతేగాని మళ్ళా మనం ఏంట్రా? కారణం ఎవడు? రూపా బావా. రామాయణం మహాభారతం నుంచి మొదలైందిరా ఒక స్త్రీ కోసం కొట్టుకోవడం. ఇప్పటికీ ఆగలేదా? ఆపడం కాదు బా, ఈ సాయిగాడే ఆ రూపం నా దగ్గర రాకుండా చేస్తున్నాడు. నేనాపడమేట్రా, నాకు పువ్వు ఇచ్చిందో నవ్విచ్చింది. నీకు ఇక్కడే పువ్వు ఇచ్చిందేమో, నన్ను ఇంటికి రమ్మని పువ్వు ఇచ్చింది. రే అయినా అమ్మాయిల కోసం చెప్పాలంటే చాలా టైం పడుద్దిరా. అరే బావా, క్లాస్ ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కానీ ఈ లోపు నువ్వు కానివరా. ఇదిగో అమ్మాయి, ఏంటి నా కోసం నువ్వు పుట్టి 16 ఏళ్ళయిందా? అంటే ఇంకా 84 ఏళ్ళు నేను జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎరా లెక్క సరిపోయిందా? ఆ లెక్కేదో నేను సరి చేస్తానులేరా. రే ఎదవా, గీతోపదేశాలు పద్యాలు పాటలు అన్ని మాకేనా? నీకు వర్తించవా? అయినా ఇప్పుడు దానికి పువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతావేంటి? రే కాలు జరితే వెనక్కి తీసుకొచ్చిరా, కానీ అమ్మాయిని చూసాక మనసు జారండి, బ్యాలెన్స్ అవ్వట్లేదురా. ఇప్పుడు ఆడ చేస్తాడు మనకి బ్యాలెన్స్. ఏంట్రా గుసగుసలో? ఏం లేదు సార్. ఏరా నీ పేరేంట్రా? అభిమన్యు సార్. అందరూ అభి అంటారు సార్. అభిమన్యు అని పేరెట్టేసుకుని యుద్ధాలు చేసేస్తున్నావు. గాంధీజీ అని పేరు పెడితే స్వతంత్రం తెచ్చేవాడు పెట్టరా. నీ పేరేంట్రా? కలర్ సార్. కలరా? అదేం పేర్రా? అంటే మా నాన్నగారు పెయింటర్ సార్. ఆయన కపాని అన్నం పెట్టిందని నాకు ఆ పేరు పెట్టేశారు సార్. అబ్బబ్బా చంపేస్తున్నారు కదరా. సారు పేరేంటో? బాలు సార్, అందరూ పక్క బాలు అని పిలుస్తారు సార్. సరైన పేరు. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నారా మీరు, మీ పేర్లు, మీ వాలకాలు లంకం తగలబెట్టడానికి వచ్చిన వానర సైన్యంలా ఉన్నారా. రేయ్ స్టాండ్ లో సైకిల్ ఉండాలి, క్యాంటీన్ లో సమోసాలు ఉండాలి. ఓకే సార్. మీరు మీ క్లాస్ రూమ్ లో ఉండాలి. అంతకు మించి తేడా జరిగిందో మీ చేతుల్లో టీసీలుంటాయి. గెట్ అవుట్.
రే ఎంతసేపు రా? రే 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 అమ్మలు వచ్చేస్తున్నారా? రే అమ్మలు వచ్చేస్తున్నారా? హలో ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇప్పుడు చూడు మనోడు సారీ చెప్తాడు. Good morning, students. Today we will discuss about an adjective. An adjective is one of the 9 parts of speech. An adjective is a word that tells us more about a noun. It describes or modifies a noun. You idiot! Get out from the class. సుబ్బు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట. మీ బాబాయ్ ఆఫీస్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. ఓకే ఓకే నువ్వు వెళ్ళమ్మా. అభి వదులు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? నాన్నగారికి యాక్సిడెంట్ అయిందన్నావు. కంగారు పడుకు సుబ్బు, మీ నాన్న బానే ఉన్నాడు. నేనే బాగాలేదు నీ వల్ల. నీకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో ఎమోషన్స్ తో ఆడుకోవడం అలవాటేమో. దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతారో నీకు అక్కర్లేదు కదా. ఛీ! అందరికీ నాన్నతో పాటు ప్రపంచం కూడా ఉంటుంది, కానీ నాకు మా నాన్నే ప్రపంచం. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పైన కూడా వేసాడా? సుబ్బు రావే. సుబ్బు, ఒకసారి నేను చెప్పేది విను సుబ్బు. సుబ్బు 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 ఆగు సుబ్బు. సుబ్బు ఆగు సుబ్బు, నేను చెప్పేది విను సుబ్బు. 2 నిమిషాలు మాట్లాడు సుబ్బు. వదలవి, నేను మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేవు? నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సుబ్బు? పోని చెప్పు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. ఇదిగో ఇలానే ఉండకూడదు.
నిజంగా ఇష్టపడితే ఇలానే బాధ పెడతావా? సుబ్బు సుబ్బు సరే మారిపోతాను, మొత్తం మారిపోతాను. నువ్వు చెప్పిందే వింటాను. నన్ను పెళ్లి చేసుకో సుబ్బు. నీకేనా పిచ్చా? ఇప్పుడు పెళ్ళేంటి? లేచిపోదాం సుబ్బు, లేచిపోయి పెళ్లి చేసుకుందాం సుబ్బు. నాన్న పదమ్మా. నేనే గెలిచాను నాన్న. నువ్వు గెలవాలి బుజ్జమ్మా. నువ్వు గెలిస్తే ఈ నాన్న గెలిచినట్టు. అదేలా నాన్న? ఆటలో ఓడిపోవచ్చమ్మా, గెలిసేదాకా ఆడచ్చు. కానీ జీవితం అట్ట కాదు బుజ్జమ్మా. దాన్ని నమ్మాల్సింది, దాంతో నడవాల్సింది కూడా నువ్వే. నాన్న నీ జీవితంలో ఉంటాడు, కానీ నీ జీవితాంతం ఉండలేడు బుజ్జమ్మా. ఎందుకంటే కూతుర్ని పెంచే ప్రతి తండ్రి కూతురు మీద నమ్మకాన్ని కూడా పెంచుకుంటాడు బుజ్జమ్మ. ఒక్కోసారి మన కళ్ళు చూసిన అబద్ధాన్ని నిజం నమ్మేలా చేస్తాయి. నా అన్నను కదమ్మా, నిజాన్నే నమ్ముతాను. అయినా నా కూతురికి ఎప్పుడు ఏడ్ చేయాలో బాగా తెలుసని నాకు తెలుసమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది బుజ్జమ్మా. హ్యాపీ బర్త్డే రా మావా. హే 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 హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా మామా. రే ఏంట్రా ఈడు? మేము అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంట్రా ఇక్కడ? రే నా అభిగాడు ఇడు కదరా, అదే నాకు తెలిసిన అభిగాడు అయితే, అదే నా ఫ్రెండ్ అభిగాడు అయితే నా బర్త్డేకి ఇలా ఉండడరా. అమ్మాయిల మీద పీచడి చేసినట్టు మాట్లాడతావు కదరా. ఇలా ఇలా ఒక్క అమ్మాయి కోసం పిచ్చోళ్ళ తయారవడం సిగ్గేయట్లేదా? సముద్రం లోతంతా అని ఎవడైనా అడిగితే దూకేసుకొలితే ఎవడు చెప్పడరా. శుభం మీద నాకున్న ప్రేమ కూడా అంతే. నా చుట్టూ ఇంతమంది ఉన్నా నాతో నేను లేనురా. వాడు చెప్పింది నిజమేరా. అభిగడ్ వేరు. నాకు సుబ్బు కావాలి రాజే. సారీ బావా, సారీ రా. హ్యాపీ బర్త్డే బావా. సుబ్బు గురించి ఏం తెలిసిందా? ఏమో తెలియదు అబ్బాయి, ఈ లెటర్ ఇచ్చింది. లెటర్ మా ఓడికి ఇస్తారు లెటర్. అయితే మాకెప్పుడు ఇస్తారు లెటర్? బాయ్ బా. అభి, నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు అనుకునే ఇష్టం మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది. అవతల వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ నీకు అనవసరం. నువ్వు అనుకున్నది జరగడానికి ఏదైనా చేసేస్తావు. నీకో విషయం తెలుసా అభి, నా ప్రతి సంతోషం మా నాన్నని దాటే రావాలి. అలాంటిది నేను మా నాన్న ముందు తలదించుకుని గడప దాటేలా చేశావు. ఇంత జరిగినా నీ మీద నాకు కోపం లేదభి.
నిన్నొక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. ఉంటాను అభి, జాగ్రత్త, బాయ్. గతాన్ని గుర్తు చేసే జ్ఞాపకాలు, నిజాన్ని వెతికే ప్రయత్నాల్లో నాలో నాతో జరిగే సంఘర్షణకి సమాధానం కావాలి రజయ్. కూల్ రబీ, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా. రే అభి, ప్రతి పేపర్ కట్ లో ఆ రెడ్ క్యాప్ పెట్టుకున్నాడు చూడు, కామన్ గా ఉన్నాడు. రే ఎవరో క్రికెట్ ఆడుతూ బాల్ పడేసినట్టున్నారా. రాజా పదరా. అరే హోటల్ సరేనా. రే ఆగరా. హలో రే, వాడు దొరికాడు, స్టేషన్కి రా. వస్తున్నా. రేయ్ ఎక్కడున్నాడు రా వాడు? ఎక్కడేంటి, ఇదిగో వీడే. రేయ్ తలెత్తో, తలెత్తురా. రేయ్ ఈరు బాబు, ఏంటి షూటింగా? పేమెంట్ గట్టికిస్తారా? అసలే ఈ మధ్య మంచి రంజు మీద ఉన్నాను రా. ఓరి బాబు, ఈ మధ్య మన పాట ఎరగదీసేస్తున్నావు రా. ఏమంటావు? బాబు 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 బాబు, ఎవడ్రాడు? బా, క్యాప్ చాలా బాగుంది. ఆగరా. ఏయ్ ఎవరు నువ్వు? సార్. రేయ్ వీడు కాదురా. వీడు కాదేంటి? వీడే కదా రెడ్ క్యాప్ పెట్టుకుని పరిగెత్తింది. అరే వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు రా. చేతి వరకు వచ్చి జారిపోయాడు. సార్ సార్. రేయ్ వీడిని వదిలేరా. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను లేక నేనే క్రియేట్ చేస్తున్నాను అర్థం కావట్లేదు. అలసిపోతున్నాను రా. ఒక్క క్లూ కూడా దొరకనివ్వట్లేదురా. అర్థం కాని కథలుంటాయేమో కానీ ముగింపు లేని కథలుండవు రాబీ. ఒక్కోసారి మన ఆవేశమే మన ఆలోచన చంపేస్తుంది. కూల్గా ఆలోచించు, లోహేం కర్మ, వాడే దొరుకుతాడు. నీకు మాట చెప్పనా అభి, నువ్వు వాడిని వెతకడంలో అలసిపోయావేమో కానీ నీతో స్నేహంలో నేను ఎప్పుడు అలసిపోలేదురా. నా అభి ఎప్పుడు ఓడిపోడు. కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాలని చెప్పినప్పుడు నీలో ధైర్యాన్ని చూశాను. ఇప్పుడు నీ బాధను చూస్తున్నాను. రేపటి రోజున నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి రబీ. గుడ్ నైట్ రా, బాయ్. రే అజయ్ లేరా. రేయ్ 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 రే అజయ్ లేరా. రేయ్ రే అజయ్. రే అజయ్
అజయ్ అరే అజయ్ అరే లేరా అజయ్కి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ సీరియస్, స్మాల్ ఫ్రాక్చర్స్. మార్నింగ్ కల్లా వార్డ్ షిఫ్ట్ చేద్దాం. థ్యాంక్స్ డాక్టర్. సార్ సార్ చెప్పు. నిన్న రాత్రి అజయ్ సార్ని కార్తో యాక్సిడెంట్ చేసినప్పుడు దొరికాడు సార్. వాడి పేరు రియల్ ఎస్టేట్ రామకృష్ణ అంట. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేశాడు సార్. తీసుకెళ్లి బొక్కలేయండి. ఓకే సార్. తాగమ్మా. కళ్ళమ్మటి నీళ్లు తెప్పించి నోటమ్మట మాట రాని పరిస్థితికి వచ్చేసావు కదే సుబ్బు. నేను ఇలా చూడడం తప్పించి ఏంటి చేయలేకపోతున్నానే. క్షమించరా తల్లి. అదేంటయ్యా అట్టంటావు? దాని రాతట్టుంది, మన కర్మ ఎట్టుంది, దానికి ఎవరేం చేస్తారు అంతే. చిన్నప్పుడు పెద్దయ్యాక నాన్న నేను కలెక్టర్ అవుతా అంటే అప్పటికి మనబోటి వాళ్ళకి ఎందుకు తల్లి ఇట్లాంటి అన్నా. అదేముందో తెలుసా? అదేంటి నాన్న చదువుకి సంపదకి ముడెడతావని. ఆ మాటకు మురిసిపోయాను. రేత్రనక పగలనక అది కట్టబడి చదువుతా అంటే ఎందుకు తల్లి నీకు ఈ కట్టం అన్నా. ఈ కట్టం నా కోసం కాదు నాన్న, నాలాంటి ఆడపిల్లల కోసం ఉంది. కానీ ఇవాళ ఏ ఆడపిల్ల పుణ్యం దీన్ని కాపాడిందే? ఈ పదవులు, ఈ చదువులు, ఈ ప్రజాసేవలు ఎగిరే గాలిపటాలు లాంటివే. అవి ఎప్పుడు తెగిపోతాయో ఆటికే తెలదు. పోనీలే, నా సుబ్బులు ప్రాణాలతో దక్కింది, నాకు అది చాలు. అంతే, అది ప్రాణాలతో ఉంది, దానికి ఏం కాలేదు, ఏం కాదు. ఇది కాలు కిందట లేకపోతే భుజం మీద తీసుకెళ్తానే, కానీ అదే భుజం మీద కాటికి తీసుకెళ్లాల్సి వస్తే ఈ నాలుగు గుండె ఆగిపోద్ది. ఊరుకో బాబా, బాధపడకు బాబా. డాక్టర్ కబురు పెట్టారు, వెళ్దాం పదా. అప్పుడు ప్రేమని దాచావు, ఇప్పుడు కన్నీళ్ళని. ప్రేమని, బాధని ఆపలేం సుబ్బు. అవెంత వాల్యుబులో తెలుసా? అభి, నేను ఒకటి అడగనా? బాధలో ఉన్నప్పుడు కానీ హ్యాపీగా ఉన్నప్పుడు కానీ నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? నా మీద కోపం లేదా? సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. అదే బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. నా సుబ్బు కోపాన్ని, ప్రేమని దాచలేదు. సుబ్బు, నీ బలమేంటో తెలుసా? నీ నవ్వు, నీ ధైర్యం. నేను చూసిన సుబ్బలక్ష్మి వేరు. మొదటిసారి చూసిన సుబ్బలక్ష్మిని, ఆ కోపాన్ని మళ్ళీ చూడాలనుంది.
సుబ్బు, నీకు గుర్తుందా? సుబ్బలక్ష్మి కోపం మనూరి పంతులు గారి శాపం. చాలా డేంజర్ అని చెప్పుకునేవాళ్ళు. సుబ్బు, పద వెళ్దాం. అభి, ఎక్కడికి? చెప్తారా సుబ్బు? అవునరా, సంవత్సరం అంతా ఎన్ని కట్టాలు పడ్డా ఆ అమ్మాయి కదరా మనల్ని రచించేది. కలెక్టర్ వచ్చిందిరా, కలెక్టర్ వచ్చిందిరా. కలెక్టర్ వచ్చింది. అమ్మా, కలెక్టర్ అమ్మా, హారతి తీసుకో అమ్మా. బాబు తీసుకో బాబు. నువ్వు శ్యామంగా పేనపై నుంచి బయటపడ్డావు తల్లి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా మా గ్రామదేవత ఒల్లూరమ్మ మహిమమ్మా. దండం పెట్టుకోండి అమ్మా. ఆ తల్లి ఎప్పుడు మిమ్మల్ని శ్యామంగా చూస్తుందమ్మా. ఇప్పుడంతా ఓకేనా? అవును సుబ్బు, అంత క్షేమ బాబాయ్. బాబాయ్, ఎవరి పాప? అమ్మా, ఆ పాప మా ఊరు మేట్టారు గారి బిడ్డమ్మా. మీ మీద దాడి జరిగినప్పుడే ఆ పాప కుటుంబం యాక్సిడెంట్ లో పోయారమ్మా. అప్పటి నుంచి పాపను మేమే చూసుకుంటున్నాం. వీడితో పళ్ళాకపోతున్నాను. అయ్యా, ఆ రోజు కలెక్టర్ అమ్మ మీద దాడి జరిగిన రోజు మెరక మీద ఆగిపోయిన కారు చూసి మమ్మల్ని తీసుకుపోయింది ఈడేనయ్యా. బాబు, ఆ రోజు ఏం చూసావు? నీకేమైనా గుర్తుందా? అయ్యా, ఆ ఆలాడు ఇంకా ఏదో చూశాడయ్యా. అప్పటి నుంచి ఆ పలకెట్టుకుని అయ్యో పిచ్చి గీతలకు ఎత్తున్నాడయ్యా. హలో, చెప్పు రాజీ, ఇప్పుడు ఎలా ఉంది? అరే అభి, వీడు నన్ను చంపేస్తున్నాడు. అరే అభి, నన్ను కాపాడరా. అరే అభి, వీడు చంపేస్తున్నాడు. హలో అజయ్, రేయ్ ఎవరు నువ్వు? రేయ్ వాడిని వదిలేరా ప్లీజ్. అరే 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 ప్లీజ్ రా. రే నా ఫ్రెండ్ రా వాడు. వీడిని ఫ్రెండా? వీడు చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ కథ అంత సాఫీగా వెళ్తుంటే కిక్ ఉండదు కదా. రేయ్ వాడిని వదిలేరా ప్లీజ్ రా. రేయ్ రే అజయ్, వదిలేనా వదిలేసా. అజయ్ రేయ్. హలో అజయ్, నువ్వు చూడాల్సిన సినిమా ఇంకా చాలా ఉందిరా అబ్బాయి. అజయ్, ఆనాటి నాటి ఆనంద గీతం ఇదేలే ఇదేలే. నీకు మాట చెప్పనా అభి, నువ్వు వాడిని వెతకడంలో అలసిపోయావేమో కానీ నీతో స్నేహంలో నేను ఎప్పుడు అలసిపోలేదురా. నా అభి ఎప్పుడు ఓడిపోడు. అజయ్, ఇప్పటిదాకా నువ్వు నా బలం, ఇప్పుడు నువ్వే నా ధైర్యం రా. నీ అస్థికల సాక్షిగా చెప్తున్నారా అజయ్,
వాడిని పట్టుకుంటా. కళ్ళు కనపట్లేదురా? సారీ అండి. నువ్వు సార్ తాపానికి వెళ్ళాలని కంగారులో ఏదో ఆగేశాను సార్. సారీ సార్. తాపి పనా? నిన్న రాత్రి అజయ్ సార్ని కార్తో యాక్సిడెంట్ చేసినాడు దొరికాడు సార్. వాడి పేరు రియల్ ఎస్టేట్ రామకృష్ణ అంట. ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేశాడు సార్. నువ్వు రియల్ ఎస్టేట్ రామకృష్ణ కదా? ఆ రోజు నైట్ యాక్సిడెంట్ చేసి నువ్వే కదా తాగేసి? బాబోయ్ అమ్మతోడు సార్. ఆ యాక్సిడెంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ రోజు తాగి వెళ్తుంటే తల మీద ఎవడో గట్టిగా కొట్టాడు సార్. తెల్లారేసరికి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. ఆ కారు ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సార్. ఎక్స్క్యూజ్ మీ, 3 days బ్యాక్ ఈ రెస్టారెంట్ ఆర్డర్ వచ్చింది. అసలు ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆర్డర్ చేశారో కొంచెం చెప్పగలరా ప్లీజ్? డీటెయిల్సా? మా మేనేజర్ ఇక్కడ లేడు. అయినా నీకు అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకేమైనా చదివించాల్సిందే. రత్న ప్యాలెస్ లాడ్జ్ నుంచి వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ బిల్ కి సంబంధించిన ఫుడ్ ఆర్డర్ ఇదే హోటల్ నుండి బుక్ అయింది. కొంచెం ఏ రూమ్ నుండి బుక్ అయిందో చెప్పగలరా? చూడండి, ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద లాడ్జ్. ఇక్కడికి రోజుకి ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు. ఏ రూమ్ నుండి ఎవరు ఏ ఆర్డర్ పెట్టారో మాకెలా తెలుస్తుంది? పోనీ నేను వెళ్ళి రూమ్స్ అన్ని చెక్ చేసుకున్నా. కొంచెం అర్జెంట్ ప్లీజ్. సరే, త్వరగా కానీ. థ్యాంక్స్ అండి. ఎవరు బాబు నువ్వు? సారీ అమ్మా. ఏం కావాలా నీకు? ఎవరు నువ్వు? ఎవరే నువ్వు రూమ్ లో చూస్తున్నావు ఏంటి? ఇవ్వండి. ఇక్కడ వేరే రిసెప్షనిస్ట్ ఉండాలి కదా, ఆయన సత్యబాబు అండి. ఆయన డ్యూటీ దిగి వెళ్ళిపోయాడు సార్.
నేను ఇప్పుడే డ్యూటీలోకి వచ్చాను సార్. ఏం కావాలి సార్? ఏం లేదండి. ఈ ఫుడ్ ఏ రూమ్ నుంచి ఆర్డర్ వచ్చిందండి? ఓ ఇదా, ఇది మా రూమ్ బాయ్ మల్లిగాడికి వచ్చిన పార్సిల్ సార్. ఓ 10 రోజుల నుంచి మొహం వాచిపోయినట్టు ఇదే బిర్యానీ ఆర్డర్ ఇచ్చి పట్టుకెళ్తున్నాడు సార్ ఎదవా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది సార్. సార్ నా డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా. సరే పో. సార్ ఏంట్రా? పార్సల్ మర్చిపోయా. నా ఫుడ్ పార్సల్ వచ్చింది, తీసుకో. అన్నయ్య టీ అండి. వచ్చావా నా రాజా?
విశ్వ వీడు వీడు నా మీద అటాక్ చేయటం ఏంటి? సుబ్బు, నేనేనే నీ విశ్వాని. నీ ఇంటికి నీ మావింటికి విశ్వాసంగా పనిచేసిన విశ్వానే. ఎప్పటినుంచో నీ అందాలను చూస్తూ పిచ్చెక్కిపోయిన పిచ్చినా కొడుకునే. ప్రతి క్షణం నిన్ను దక్కించుకోవాలనే కోరిక నాలో రోజు రోజుకి పెరిగిపోతుంటే నువ్వేమో అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నావు. సుబ్బు, నువ్వు కలెక్టర్ అయిపోతే నేనేమైపోవాలి? చచ్చిపోదామనుకున్నా, చావు రాలా. చంపేద్దామనుకున్నా, నేనే చంపేస్తాను నిన్ను. కానీ మనసు చాలా. సుబ్బు, అప్పుడే అన్నారే దాన్ని చంపడం కాదురా చావు దెబ్బ కొట్టాలి అని. అప్పుడే నువ్వు నా సొంతం అవుతావు అన్నారే. సుబ్బు, నిన్ను చంపాలనుకుంటే పోటు ఇక్కడ కాదే లోపల దించేవాణ్ణి. సుబ్బు, నేనిది ఒప్పుకుంది నిన్ను చంపడానికి కాదే, నీ పతనాన్ని నా తనివి తీరా చూడడానికి. నిన్ను చంపమందెవరో చెప్పాలా? చెప్పను. సుబ్బు, నువ్వు టెన్షన్ పడి నీ ఎమోషన్ని వేస్ట్ చేసుకో. ఇన్నాళ్ళు నీ శత్రువు ఎవడా నీ ఎక్కడున్నాడని ఎదురు చూస్తున్నా. చుట్టం రూపంలో నీ చుట్టూనే తిరుగుతున్నారు. ఎవరా అనుకుంటున్నావా? అభి, మా అమ్మ నాన్న వైపు చూస్తున్నావేంటి? నేనే
నేనే. ఏమి నువ్వు వెతుకుతూ ఉంటే మేము ఏడుస్తూ ఉండాలా? నువ్వు కారులో తిరుగుతుంటే మేము ఆ కారు డోళ్లు తీయాలా? చిన్నప్పుడు గుప్పడి చక్కెర కోసం నా గుమ్మం ముందు ఉండేదానివి, అలాంటిది నీ చక్కెర కోసం నీ గుమాస్తా ముందు తలదించుకోవాలా నేను? నా కూతురు చచ్చిపోయింది నీ వల్ల, నీ చదువు వల్ల. ఏంటి బావా, ఊరందరికీ ధైర్యం చెప్పేవాడు నువ్వే ఎట్టా అయిపోతే ఎట్టా? గుండె ధైర్యం చేసుకో బావా, పోయిన వాళ్ళు రారు కదా. చూసావా వదినా, రాములు గారి కూతురేమో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట, ప్రసాదరావు గారి కూతురేమో ఫెయిల్ అయిందంట, అందుకే సూసైడ్ చేసుకుందంట. అవును, ఊర్లో అందరూ అదే అనుకుంటున్నారు. మా ఇంటికే కాదు మహాలక్ష్మి, ఇప్పుడు ప్రతి ఇంటికి మహాలక్ష్మి. మీ మేనకోడలు కలెక్టర్ అయింది బావా. మీ నాన్న పంట వేస్తానంటే విత్తనాలు ఇచ్చానే, అలాంటిది నా విత్తనాల వ్యాపారమే నాశనం చేశావు. ఏమయ్యా, ప్రతి నెలలాగే విత్తనాలను పంపించేసావా? పంపించలేదు సార్. అకౌంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకో. అది మీ మేనకోడలు గారు మన విత్తనాల ఫ్యాక్టరీలను మూసేయమని పైనుంచి ఆర్డర్లు పంపించారు సార్. మీ సొంత మేనగోడలు ఇలా చేయటం ఏంటని ఊరంతా అనుకుంటున్నారు సార్. మీరు నా చుట్టం అయితే ఏంటి, అయితే ఏంటే? ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు మీరు? నా ఎదుట, మీ అత్త ఎదుట తలదించుకొని దండాలు పెట్టేవారు. అలాంటిది ఈ రోజు నలుగురు మీకు దండం పెడుతున్నారంటే పెద్దోళ్ళు అయిపోయారా? పెద్దోళ్ళు అయిపోయారా? అయ్యారు మన శుభలక్ష్మి వచ్చేసిందంటే, శుభలక్ష్మి వచ్చింది, శుభలక్ష్మి వచ్చింది. అయ్యా, మన ఊరు ఆడబిడ్డయ్యా కలెక్టర్ అయ్యి వచ్చింది. ఈసారి జ్యోతి ఆ అమ్మ తేలిగిద్దామయ్యా. భలే వాడివయ్యా, నేను వెలిగిస్తే ఒకటి, నా మైన కూడా వెలిగిస్తే ఒకట. అలాగే కానీ ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా చిన్నలాగానే ఉండాలి, తల దించుకొని ఉండాలి. నేను కట్టి పాడేసిన చీరలు కట్టుకున్న మీ అమ్మ ఈ రోజు ఊరు పెద్ద అయిపోతుంటే నా గొంతులో ముద్దలా దిగుతుందనుకున్నావే, అందుకే నీ గొంతులో కత్తిపోటు దింపాలనుకున్నాం. అది మేం చేస్తే బాగోదు కదా, అందుకే వాడిని పాములా వాడుకున్నాం. నిన్ను చావు దెబ్బ కొట్టాలనుకున్నాం. అది కదయ్యా, చిన్న పనుండి. అయ్యా అయ్యా అయ్యా. ఏరా, నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? చేసుకుపో, చేసుకుపోరా. రావే. ఏంటత్తా ఇది? అమ్మా నాన్న ఎంతో, మీరు అంతే అనుకున్నాను. కానీ మీ కూతురు ఎంతో, నేను అంతే అని మీరు అనుకోలేకపోయారు కదూ. నేను గెలిస్తే ఊరంతా ఆనందపడ్డారనుకున్నాను అత్తా. కానీ ఇప్పుడే అర్థమైంది, ఊరు మాత్రమే ఆనందపడిందని. నా బంధువులు కాదు కాదు, అయినా
నేను కలెక్టర్ అయ్యాననే కదా మీ కోపం. అదే పక్కింటి లక్ష్ము ఎదురింటి సీత అయి ఉంటే మీరు చాలా ఆనందపడేవాళ్ళు కదా. మనం గెలిచినప్పుడు మొదటి స్వార్థం మన ఇంటి వాళ్ళకే ఉంటుందంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇంత జరిగినా అత్త అని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? మహేశ్వరి చనిపోయిన తర్వాత మా అమ్మ నాన్నని ఎలా చూసుకుంటానో మిమ్మల్ని కూడా అలాగే చూసుకోవాలనుకున్నాను. నా మీద కోపాన్ని పెంచుకున్న మీరు నేను మీ మీద పెంచుకున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు. సుబ్బు, ప్రెస్ మీట్ కి లేట్ అవుతుంది. గాయాల నుంచి కోలుకున్న కలెక్టర్ సుబ్బలక్ష్మి తన ఆఫీస్ నుంచి మరికొద్ది సేపట్లో లైవ్ లో మాట్లాడబోతున్నారు. తను ఏం మాట్లాడబోతున్నారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మేడం చెప్పండి, మీ మీద అటాక్ చేసింది ఎవరు తెలిసిందా? అందరూ దీని వెనకాల ఎమ్మెల్యే గారి హస్తం ఉందంటున్నారు. అది నిజమేనా? మీరంటే పడని కొందరు బిగ్ షాట్స్ కూడా దీన్ని చేయించారంటున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? చెప్పండి మేడం, మాట్లాడండి. మీరు ఇలా మౌనంగా ఉంటే ప్రజలకు నిజం ఎవరు చెప్తారు? మాట్లాడండి. అప్పుడప్పుడు మన లైఫ్ లో యాక్సెప్ట్ చేయలేని ఒక టైం వస్తుంది. అప్పుడే మన చుట్టూ ఉన్న లోకం మనకొక ప్రపంచాన్ని చూపిస్తుంది. మనం దేన్ని జస్టిస్ చేయలేం. చుట్టూ ఊహకందని సంఘటనలు, ఊహించలేని మలుపులు మనకు కనబడని ఒక నిజాన్ని చూపిస్తాయి. అలాంటిదే నా లైఫ్ లోనే జరిగింది. అసలు ఏం జరిగింది మేడం? ఇది అటాకా లేక మిమ్మల్ని చంపడానికి వేసిన ప్లానా? ఇది అటాక్ కాదు. నేను ఊహించని ప్రశ్నకి నేను నమ్మిన నా ప్రపంచం నా మీద ఉపయోగించిన అస్త్రం. కానీ వాళ్ళకి తెలియందేంటంటే ఇవేవి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కదిలించలేకపోయాయి. నన్నింకా స్ట్రాంగ్ చేశాయి. నేనెప్పుడూ అనుకోలేదు నా చుట్టూ నేనల్లుకున్న కుటుంబమే నన్ను కింద పడేస్తుందని. మేడం, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకొక చిన్న కథ చెప్పాలి. నాకింకా గుర్తు. ఆ రోజు 6 ఏళ్ల పాప సాయానికి ఒక రూపం చూసింది. ఎవరి నాన్న ఆవిడ అంటే కలెక్టర్ తల్లి అన్నాడు ఆ తండ్రి. ఏమర్థమైందో తెలియని ఆ కూతురి కోరికను భుజాల మీద మోశాడు. కాని కూతురి విజయం తనకి మాత్రమే సంతోషం ఇస్తుందని, తన అనుకున్న వాళ్లకి మాత్రం అసూయనిస్తుందని తెలుసుకోలేకపోయాడు. నా సక్సెస్ నా వాళ్లకి ద్వేషం పుట్టించింది. ప్రాణం తీసే వరకు వచ్చింది. ఇది మారాలి. ఇది నిజం. మార్చాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు వీడిన మిస్టరీ. కలెక్టర్ సుబ్బలక్ష్మి అత్తమామలతో పాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆయన కొడుకు శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మళ్లీ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న పవర్ఫుల్ లేడీ సుబ్బలక్ష్మి ఐఏఎస్.